ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న దేవుని ఆశీర్వాదం యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులరా, దేవుడు తన ప్రజలకు గొప్ప ఆ, భరోసానిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మనం బందీ జీవితం మధ్యలో ఉన్నా కానీ దేవుని ఉద్దేశాలు మారవు. మనకు కలిగే కష్టాలు దేవుని ప్రణాళిక కాదు అని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన మన జీవితాల గురించి ఆలోచించేది మన శ్రేయస్సు, సమాధానం మరియు భవిష్యత్తుతో కూడిన నిరీక్షణ. మనం భయపడే ప్రతి క్షణంలో, నిరాశపడే ప్రతి సమయంలో దేవుని ఆలోచనలు మనకు మేలే అన్న సత్యాన్ని మనము ఎప్పుడు విశ్వసించాలి. దేవుని సమయాన్ని ఎదురుచూస్తూ విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా జీవితాల గురించి మీకు కలిగిన శ్రేష్టమైన ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కొన్నిసార్లు మేము పరిస్థితులను చూసి భయపడినప్పటికీ మీ వాక్యము మాకు నిరీక్షణను ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మా హృదయాల్లో సమాధానాన్ని నింపి మీ సమయాన్ని విశ్వాసంతో ఎదురు చూడగల కృపను మాకు దయచేయండి. రాబో దినములో మీ చిత్తం మా జీవితాల్లో నెరవేరినట్లు మమ్మల్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.